ప్రైజ్ లేడండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే దేవుని మహాకృపను బట్టి మా సహవాసం తరపు నుండి మేమందరము కూడా కర్మేలు పర్వతం అనేది చూడటానికైతే వెళ్ళటం జరుగుతూ ఉందండి. మన సేవకులు మనకి ఈ కర్మేలు పర్వతం గురించి చెప్తున్నప్పుడు వినడమే తప్ప ఎప్పుడూ చూడలేదు కదా. అయితే మీకు ఒక చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ అండి. మా సేవకులు జోసఫ్ మూర్తి గారు, రూపాంటి గారు వీళ్ళు చాలా శ్రేష్టమైన యథార్థమైన సేవకులండి. అనేక మందిని రక్షణలోకి నడిపించారు, అనేక మందిని ఆత్మీయంగా బలపరిచారు. అయితే ఇప్పుడు వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నారు, లేవలేని స్థితిలో ఉన్నారు. వారి గురించి మీ అనుదిన ప్రార్థనలో తప్పకుండా జ్ఞాపకం చేసుకోండి. అలాగే మేమైతే ఇప్పుడు కర్మేలు పర్వతం అనేది రావడం జరుగుతూ ఉందన్నమాట. నాకు ఈ బోర్డు చూసినా కూడా ఏదో తెలియని ఆనందం అండి. అంత దేవుని కృప నాపై మెండుగా ఉంది. అయితే మేము ఈ పర్వతం పైకి వచ్చేసాము. లోపలికి వెళ్ళాలంటే 5 షెకెల్ టికెట్ అనేది తీసుకోవడం జరిగింది. లోపలికి వెళ్తే ఈ విధంగా చాలా అందంగా ఉందండి. చుట్టూ మొక్కలతోటి అలాగే సింధూర వృక్ష వనాలతో ఈ పర్వతం పైన అనేది ఉన్నదనమాట. నిజంగా ఈ పర్వతం చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ప్రతిసారి ఇలానే చెప్తుంది అనుకుంటున్నారు, కానీ నిజంగా దేవుడు చేసిన మేలు కదా. అయితే కనిపిస్తున్న విగ్రహం ఏలియా గారి విగ్రహం అండి. మనం అనేక సార్లు మన సేవకులు చెప్పినప్పుడు వినడం తప్ప చూడలేదు. ఇప్పుడు చూడండి, చూసే ధన్యత మనందరికీ దేవుడు అనుగ్రహించారు. మా పాస్టర్ గారు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట ఏలియా గారు ఇక్కడ చేసిన కార్యాలు. 450 మంది యొక్క బయలుదేవతల నామాన్న వాళ్ళు ప్రేయర్ చేస్తారు, అదే ప్రార్థన చేస్తారు. అయితే ఏ కార్యం జరగదు, కానీ ఏలియా గారు యెహోవా నామాన్న ప్రార్థన చేస్తే ఆ ఎద్దు దేవుడు మంటను పంపించి అగ్నిని పంపించి అదంతా దహించి వేస్తారు కదా. అయితే ఆ గోడ మీద కూడా విగ్రహాలన్నీ చెక్కారు చూడండి, ఎంత అద్భుతంగా ఉన్నాయో. బైబిల్లో ప్రతిదీ ఇక్కడ కళ్ళకు కట్టినట్లు చూపిస్తూనే ఉన్నారండి. అదంతా దేవుని యొక్క కృప అనమాట. మనమందరం చూసే యోగ్యత మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించారు. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో అనమాట. అలాగే ఇక్కడ ఒక చర్చ్ కూడా ఉందండి. ఇక్కడ ప్రేయర్ అనేది జరుగుతూ ఉంది, ఆరాధన జరుగుతుంది, హిబ్రూలోనే జరుగుతుంది. చూడండి అనేక మంది ఉన్నారనమాట ఇక్కడ. ఈ విధంగా కర్మేలు పర్వతం మనమందరం చూడటానికి దేవుడు ఎంతగానో మనకి కృపను అనుగ్రహించారు. అందరికీ వందనాలండి. ఆమేన్.